కాదు, సీతారాములు ఒక్కటే. అటువంటి సీతారాములతో కూడి ఉన్నటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమలు అంటే రామ పంచాయతనం అంటారు. శ్రీరామ పంచాయతనాన్ని ఆయన ఆరాధన చేస్తుండేవారు. ఆయనకి సంబంధించినంత వరకు అవి విగ్రహాలు కాదు, అవి చెయ్యి తగిలినా కింద పడిపోయినా వాటి మీద ధూళి పట్టినా అవి విగ్రహాలు అన్న భావనతో ఆయన ఏనాడూ ప్రవర్తించలేదు. సాక్షాత్తు ఇంట్లో సీతారామచంద్రమూర్తి ఉన్నారు, ఆయనని సేవిస్తూ ఆయన చుట్టూ లక్ష్మణ భరత శత్రుఘ్నులు హనుమ ఉన్నారు అన్న భావనతోటే ఆయన జీవించారు. అలా జీవించారు కాబట్టే విగ్రహాలుగా అవి ఆయనకి మిగలలేదు, సాక్షాత్ భగవత్ స్వరూపాలుగానే నిలబడ్డాయి. ఒకప్పుడు తోడ పుట్టినటువంటి వాడైనటువంటి అన్నగారు జప్పీషుడు ఆ విగ్రహాల్ని తీసుకెళ్లి కావేరీ నదిలో పారేశాడు. అస్తమానం ఈ విగ్రహాల్ని పూజ చేస్తూ కూర్చుంటాడు. మహారాజులు వచ్చి ఆదరించి కానుకలు ఇచ్చినా కూడా స్వీకరించాడు. ఈ విగ్రహాలు తీసుకెళ్ళి ఎక్కడైనా పారేస్తే ఈ వ్యామోహం వదిలిపోయి తదనంతరం కొంత సంపాదన మీదకి దృష్టి మరలుతుందేమో అనేటటువంటి స్వార్థంతో తమ్ముడు సంపాదిస్తే తాను కూడా అందులో కొంత భాగాన్ని అనుభవించవచ్చు అనేటటువంటి అభిప్రాయంతో విగ్రహాల్ని తీసుకెళ్లి కావేరీ నదిలో పారేశాడు. త్యాగరాజస్వామికి సంబంధించినంత వరకు అవి విగ్రహాలు కావు, సాక్షాత్తు సీతారాములే. ఇవి పోతే ఇంకొకటి పెట్టుకోవచ్చు లేదు అన్న భావన ఆయనకి లేదు. సీతారాములు లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమలతో వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తరువాత ఇక నేను ఉండి ప్రయోజనం ఏమిటి అన్న ఉద్దేశ్యంతో ఆయన 3 రోజులు ఉపవసించారు, ఏ పదార్థం ముట్టుకోలేదు. ఆ రామ దర్శనం కోసమని పరితపించి కావేరీ నదీ తీరంలో నిలబడి కీర్తన చేస్తుంటే లోకంలో చెప్పబడేటటువంటి సూత్రములకు విరుద్ధంగా ఆయన పూజ చేసినటువంటి పంచాయతనానికి సంబంధించిన మూర్తులు కావేరీ నది నీటి మీద తేలుతూ ఆయన దగ్గరికి వచ్చాయి. ఆ వచ్చిన మూర్తులను మళ్ళీ తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టి ఆరాధన చేశారు. అవి ఇంటికి తీసుకొస్తున్నప్పుడు కూడా ఆయన కేవలం ఏదో విగ్రహాల్ని తీసుకొస్తున్నానన్న భావనతో తీసుకురాలేదు. రారా మా ఇంటి దాకా అని కీర్తన పాడుతూ తీసుకొచ్చారు. ఆయనకి ఆ రాముడితోడిదే ప్రపంచం. ఇంట్లో రాముడు ఉన్నాడు, నాతో రాముడు ఉన్నాడు, నన్ను నిరంతరం రాముడు గమనిస్తూ ఉంటాడు, నన్ను రాముడు కాపాడుతూ ఉంటాడు. ఆ రామచంద్ర